హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను చూపిస్తున్నానండి. సో ప్రతి ఒక్కరు 2-3 వారాల్లో అందరూ పూజ చేసుకునే ఉంటారు. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా ప్లాన్ చేశాను అనేది చూపిస్తానండి. సో ప్రీవియస్ వీకెండే మేము చిక్పేట వెళ్ళి మొత్తం షాపింగ్ అంతా చేస్తానండి. బ్లౌజ్ ప్యూర్ కాటన్ బ్లౌజెస్ అనమాట. 20 పీసెస్ 800 రూపీస్ పడింది నాకు. సో 2 4 ఒకటి 2 6 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ జిప్ లాక్ కవర్స్ వచ్చేసి శనగలు వేసి తాంబూలం అది వాయిన ఇవ్వడం బాగుంటుందని చెప్పేసి ఈ ట్రాన్స్పరెంట్ జిప్ లాక్ కవర్స్ తీసుకున్నానండి. అందులో 100 ఉంటాయి. సో ఇలాంటివి కూడా ఇవి బ్యాంగిల్స్ పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. సో బ్లౌజ్ పీస్ రెడీ చేసేసుకున్నానండి. పసుపు కుంకుమ అమ్మవారిది జర్మన్ సిల్వర్ తీసుకున్నాను. ఇది కూడా చిక్పేటలోనే తీసుకున్నానండి. అమ్మవారి ఫేస్ వెనకాల ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా పెడితే బాగుంటుందని చెప్పేసి పువ్వులాగా ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా చిక్పేటలో సిల్వర్ షాప్లో తీసుకున్నానండి. సో దాని సపోర్ట్గా ఇలా దారాల్లో ఇచ్చాడనమాట. సో దాన్ని కొంచెం మన వెనకాల టైఅప్ చేసేసుకోవడానికి. సో బ్లౌజ్ పీసెస్ వచ్చేసి బూటీ అండి, కాటన్ బూటీ 1 మీటర్ పీసెస్ ప్యాక్ ఇది. సో నాకు వచ్చేసి మొత్తం కిట్ అంతా 800 రూపీస్ పడింది అనమాట. పర్ బ్లౌజ్ 40 రూపీస్ పడింది. హోల్సేల్ కాబట్టి మనకి ఈ ప్రైస్ వచ్చింది అనమాట. సో నేను ముందుగా ఈ సామాన్లన్నీ తీసుకుని బయట పెట్టేసుకుని రెడీ చేసేసుకుందామని చెప్పేసి. సో ఈ చీర అనమాట అండి. ఇది ఫ్రెండ్ ఇచ్చిన చీర, ఇప్పుడు కట్టుకోలేదు అంటే పెట్టుకున్నాను. సో 12 డజన్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఒక ½ డజన్ రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఎల్లో బ్యాంగిల్స్ కానీ, గ్రీన్ బ్యాంగిల్స్ కానీ తీసుకున్నానండి. సో ఈ కవర్లో ఈ థ్రెడ్ లాంటి కవర్ ఉంది కదా, సో ఇందులో ఈ కవర్ ఏం తీసుకున్నానంటే గాజులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి సో ఈ విధంగా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట అండి. సో ఒక్కొక్కరికి 1/2 డజన్ గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్, వక్కపొడి ప్యాకెట్, ఇంకా యాక్చువల్గా సింధూరము కాటుకు కూడా వేస్తే మంచిది కదండి. సో అవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు టైం దొరకలేదు. బట్ నెక్స్ట్ రోజు వెళ్ళి తీసుకున్నాను అనమాట. బట్ మీన్ వైల్ ఏంటంటే ఈ ప్యాకెట్లో ఇలా పసుపు కుంకుమని ఇలా బ్యాంగిల్స్ ఇలా చిన్న పౌచ్లో రెడీ చేసేసుకున్నాను అనమాట. అన్ని పనులు ఒకసారి చేయాలంటే అవ్వదు కదండి పూజ రోజు. సో అందుకే పూజకు 2 days ముందే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట టైం ఉన్నప్పుడు. సో ఈ జిప్లో బ్యాగ్లో నేను శనగలు, తాంబూలం, తమలపాకులు, ఫ్రూట్స్ వేసిద్దామని అనుకున్నానండి. సో ఇది ఇలా రెడీ చేసేసుకున్నాను కదా పౌచెస్. సో ఎవరికొకరు కవర్ పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టేస్తే తాంబూలం అప్పటికప్పుడు రెడీ చేసేసుకుని ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను అనమాట అండి. సో మనం ఈ పూజలనే కాదండి, ఈవెన్ ఫంక్షన్లో కూడా ముందుగానే మనం ఇలా అరేంజ్మెంట్స్ అవి చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా తేలిగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోం అనమాట. ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎలా వాయినం ఇద్దాం అనుకున్నాం, లేదంటే ఎలా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం, ముందే ప్రీ ప్లాన్ చేసేసుకుని ఇవన్నీ మినిమమ్ కొంచెం రెడీ చేసేసుకుంటే మనం ఒకటి పెట్టేసుకుంటే మర్చిపోం అనమాట. పూజ దగ్గర కానీ ఏదైనా ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కానీ ఇలా చేసేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో చక్కగా రెడీ అయిపోతాయి. సో లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు అనమాట. సో ఇదే విధంగా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. 12 డజన్స్ వచ్చేసి నాకు 220 రూపీస్ పడింది. అది ఎక్కడ తీసుకున్నానంటే చిక్పేట రాజా మార్కెట్ అని ఉంటుందండి. చిక్పేట వెళ్ళిపోయాక మన ఇలా ఆర్చ్లా ఉంటుంది. ఆర్చ్ మీద పాత ఆర్చ్లా ఉంటుంది అనమాట. అది రాజా మార్కెట్ అంటే ఇలా జస్ట్ ఎంటర్ కానీ సెకండ్ షాప్ అనమాట వీళ్ళది. ఆ క్లిప్ తీద్దాం అనుకున్నాను మీ అందరికీ చూపించడానికి. అక్కడ బ్యాంగిల్స్ మంచి క్వాలిటీ, చాలా వెరైటీ ఉంటాయండి. మనం ఎక్కువ బ్యాంగిల్స్ కట్ట తీసుకుంటే 200 రూపీస్కి ఇస్తున్నారు హోల్సేలు. సో లేదు సింగిల్ పీసే ప్యాక్గా కావాలి, అందులో ఒక 3 కలర్స్ 12 డజన్స్ ఉంటాయండి. అలా తీసుకున్నట్టయితే 220 రూపీస్ పడ్డది అనమాట నాకు. సో చూసారు కదా, ఈ విధంగా నేను రెడీ చేసేసుకొని మొత్తం ఈ పౌచెస్, గాజుల పౌచ్ ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా కంఫర్ట్గా సులువుగా వాయినం ఇచ్చేసి అందులో శనగలు తాంబూలం పెట్టేసి ఇచ్చేయచ్చండి, పూలు అవి వేసి. అంతేనండి. ఈ విధంగా 2 days ముందు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అమ్మవారికి సంబంధించి అమ్మవారికి బ్లౌజ్ పీసు, గాజులు కూడా అలాగే పౌచ్లో పెట్టేశానండి. సో ఈజీగా నాకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి. లేదంటే అక్కడెక్కడ పెట్టేసుకుంటే ఎందులో ఏ వస్తువు ఉన్నదో సరిగ్గా కనిపించదు కాబట్టి సో ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఒక 5 to 6 మెంబర్స్కి వాయినం ఇద్దామని చెప్పేసి నేను ఇలా సర్దుకున్నానండి. సో ఇది లక్ష్మీవారం నైట్ అనమాట. థర్స్డే నైట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్, మామిడాకులు, ఈ వెండి సామాన్లు, ఇంకా అమ్మవారిని సెటప్ చేసి రెడీ చేద్దామని చెప్పేసి చక్కగా తడిబట్టలు వేసేసుకున్నాక మాపది వేసుకున్నాక ఫస్ట్ కింద ముగ్గు వేసేసానండి. తర్వాత పీట వేసి
రెడీ చేద్దామని చేసి పెట్టుకున్నాను. ఈలోపు వక్కపొడి ప్యాకెట్లు, తర్వాత సింధూరం చూసారండి, సింధూరం అనమాట. సింధూరం ఒకటి, కాటుక ఒకటి వేసాను అన్నమాట, యాడ్ చేశాను. సో ఇలాంటి సాంప్రదాయమైన పూజలకి తర్వాత మన ఇలాగా సింధూరం కాటుక వేస్తే చాలా మంచిదండి. సో నేను ఎక్కడో భక్తి ఛానల్లో పెట్టినప్పుడు చూశాను అనమాట. సో మనకి వాయినాలు ఇస్తారు కదండి పూజలు అవి చేసినప్పుడు, కాటుక గౌరీనం అలాగా. సో అలాంటి పెట్టడానికి కుదరకపోతే మనకి ఈ విధంగా ఎవరికైనా వాయినం ఇచ్చినప్పుడు ఇలాగ సింధూరము, తిలకము, స్టిక్ యాడ్ చేస్తే మనకి మంచిదన్నమాట. సో అందుకనే చక్కగా అమ్మవారి పూజ కాబట్టి వాయినాన్ని కల రెడీ చేస్తానండి. సో కలంకారీ పీట ఉంటే ఆ పీట వేసి దానిపైన క్లాత్ వేసేసి సో అమ్మవారిది ఇలా రెడీ చేసేసానండి. పైన ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను, కొబ్బరికాయది ఇలా సపోర్ట్ పెట్టారు ఫ్లవర్స్ పెట్టడానికి. సో పసుపు, ఎరుపు, పచ్చ గాజులు వేసేసాను అనమాట అండి. సో కింద తమలపాకులు వేపేసి అది చెంబు, అష్టలక్ష్మి చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసానండి. వాటర్ అయితే నెక్స్ట్ రోజు వేద్దామని జస్ట్ అలా సెటప్ చేసి పెట్టాను అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ఫైనల్గా ఇలా సెట్ చేసాం. కానీ తర్వాత మా ఆయన అన్నారనమాట, ఇలాగా పూజ ఎక్కువ డామినేట్ చేయాలి అమ్మవారిది, బ్యాక్ డ్రాప్ ఓవర్ డామినేషన్ చేసేస్తుందంటే తీసేసి తర్వాత ఇలా అరేంజ్ చేసామన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మికి వ్రతానికి లోటస్ డిఐవై చేశాను కదండి, అవి పెట్టాను అనమాట. శుక్రవారం పొద్దున మార్నింగ్ అనమాట బంతిపూలు పెట్టేసి మామిడాకులు కట్టేసాం గుమ్మానికి. సో కలర్స్ వేసానండి చక్కగా. ఆ రోజు అనుకోకుండా ఇలా కలర్ పూలు ముగ్గు వేసాను. సో అక్కడ చిన్నగా ఇక్కడ చెంబు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేశాను అనమాట. ఇది కామన్ అండి, ఎక్కడైనా పూజలు అంటే మనం ఇలా చేసుకుంటాం కదా. సో బంతిపూలు మాల అటు ఇటు పెట్టేసాము. సో ఇలా పరవాన్నం చేద్దామని చెప్పేసి పాలు స్టవ్ మీద పెట్టాను. తర్వాత కుక్కర్ పెట్టాను అనమాట అండి పులిహోరకి. ఈలోపు కుక్కర్ అది చల్లారిలోపు గారెలు వేసేద్దామని తర్వాత పులిహోర టెంపుల్ స్టైల్లో చేశానండి, కలిపేసి పెట్టాను. ఈలోపు కుడుములు, శనగలు, పరమాన్నం, క్షీరన్నం అయిపోయిన ఒక్కొక్కటి అమ్మవారి దగ్గర వచ్చి పెట్టేశానండి. పూజ చేసుకోవడానికి ఈలోపు రెడీ చేసేసుకుందామని. సో ఫస్ట్ మనం ఈ విధంగా ప్రసాదాలు చేసేసుకుంటే ప్లాన్గా ఈజీగా అయిపోతుందండి. నేను 5 రకాలు చేశాను. కుడువులు, అది పరమాన్నం, పులిహోర, గారెలు వేసాను అనమాట అండి. శనగలు కూడా పెట్టాను అమ్మవారికి. సో ముత్తైదులు వాయినం ఇద్దామని చూసారా, కవర్స్ సర్దాను కదా అలా పెట్టేశానండి. సో చక్కగా అమ్మవారిని ఇలా అలంకరిస్తాను. యాక్చువల్గా ముత్యాల దండ అది వేసాను కదండి, అది ఆ చుట్టూరు ఇలా రౌండ్గా ఫ్లవర్స్ పెడదామంటే హెవీ అయిపోయి బరువు లాగేస్తుందని చెప్పేసి చామంతి పూల దండ లక్ష్మీదేవికి వేసాను అనమాట. సో చక్కగా మేము ఇలాగా ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మా హస్బెండ్ నాకు ఇలా చెవులీలు కొన్నారు బుట్టలు. సో అది కూడా పెట్టేసుకుని చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఉన్న పళ్ళన్నీ పెట్టేసుకుని అమ్మవారికి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నామండి. సో ప్రతి ఇంట్లో సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.